అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ఫిబ్రవరి 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు. చాలామంది ఆశావాహులు ఇందులో పాల్గొంటున్నారు, పోటీకి దిగుతున్నారు. మరి ఫిబ్రవరి 27వ తారీఖు అంటే చాలా ఆతృతగా పట్టభద్రులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల గురించి, ఆశావాహుల గురించి మనం మాట్లాడుకుంటే, ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉద్యమ నేత వరకు ఎదిగి ఎన్నో ఉద్యమాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో పడి కోనసీమ జిల్లాకు ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి తన వంతు కృషి చేస్తున్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసి. అవును సార్. ఇప్పుడు మీరు ఒక ఉపాధ్యాయుడు. అవును. మీ వృత్తి వేరు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందున్నారు. ఆ వృత్తిలోంచి ఇందులోకి ఎందుకు రావాలని అనిపించింది అసలు? అంటే నేను ఉపాధ్యాయుడిగా మరియు అధ్యాపకుడిగా నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే గత 2 దశాబ్దాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టడం అన్నది జరిగింది. అది కేవలం సామాజిక స్పృహతో, సామాజిక చైతన్యం మొదటి నుంచి కూడా మా కుటుంబంలో ఉంది కాబట్టి, మా కుటుంబంలోని మా తాతల కుటుంబంలో ఉంది కాబట్టి ఆ చైతన్యంతో ఆ తరహా కార్యక్రమాలు చేపట్టడం అన్నది జరిగింది. అయితే ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు, ఈ కార్యక్రమాల భాగంగా ప్రజాప్రతినిధులు తరచూ కలిసేవాడిని. కలిస్తే వాళ్ళ ద్వారా కూడా చాలా కార్యక్రమాలని పూర్తి చేయించుకోవటం అన్నది జరిగింది. అయితే నేను ఈ 2 దశాబ్దాలుగా చేస్తున్న ఈ పోరాటాలన్నీ కూడా అనధికారికంగా చేసినవే. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ అధ్యక్షుడిగా, అదేవిధంగా కోనసీమ జేఏసీ కన్వీనర్గా నేను ఈ పోరాటాలను చేశాను. అయితే అనధికారికంగా కాకుండా అధికారికంగా ఏదైనా ఒక పదవిలో ఉండి ఈ ప్రజల సమస్యల మీద పోరాటానికి నడుం బిగిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయనే నేపథ్యంతో నేను ఈ దిశగా అడుగులు వేయటం అనేది జరుగుతుందండి. జేఏసీ అధ్యక్షుడిగా నరసాపురం టు కోటిపల్లి రైల్వే లైన్, దీని గురించి చాలా సుదీర్ఘమైన పోరాటం చేసిన అనుభవం మీకు ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక రకమైన చలనం రప్పించి ఆ రైల్వే లైన్కి కొన్ని నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మీకు ఎవరి స్ఫూర్తి? ఎందుకు ఈ ఉద్యమాలు? ఈ ఉద్యమాలు అంటే నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్న కాలంలో మాది కోనసీమ అండి. కోనసీమ అమలాపురంలోని ఎస్కేబిఆర్ కళాశాల అనే ప్రముఖ కళాశాల ఉంది, అందులో అధ్యాపకుడిగా నేను చేస్తాను. ఆ టైంలో మా కోనసీమకు చెందిన విద్యార్థులు ఎవరైనా సరే ఏదైనా ప్రవేశ పరీక్ష రాయాలన్నా, ఏదైనా పోటీ పరీక్ష రాయాలన్నా కాకినాడ లేదా రాజమండ్రి వెళ్ళి రాసేవారండి. మా కోనసీమ అంటే అమలాపురం పట్టణం ఒకటే కదండి, చుట్టుపక్కల సుమారు 70 లంక గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆ రోజు పరీక్ష రోజున తెల్లవారుజామున లేచి పేరెంట్స్తో అమలాపురం పట్టణానికి వచ్చి మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి కాకినాడకి వెళ్ళటం అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరిగేదంటే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేవారు కాదండి. ఎప్పుడైతే చేరుకోలేదో ఆ పరీక్షా కేంద్రంలోకి లోనికి రానిచ్చేవారు కాదు. అటువంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి. చాలా సంఘటనలు పత్రికలో కూడా రావటం అనేది జరిగింది. అంటే మొదటగా నన్ను బాగా స్పందించిన నేపథ్యం అదండి. అయితే మన విద్యార్థులు ఎక్కడో కాకినాడ రాయమండ్రి వెళ్ళి రాయవలసిన పని ఏంటి? మన కోనసీమ కేంద్రం అమలాపురమే అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కదా, ఎంతో కొంత ఇక్కడే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు కదా అనేసి నాలో ఆ బేజం నాటడం అనేది జరిగింది. నా మిత్ర బృందం అందరితో కూడా చర్చించాను. అదృష్టవశాత్తు ఆంధ్ర యూనివర్సిటీలో నాతో చదివిన సహా స్నేహితులందరూ కూడా ఎస్కేబిఆర్ కళాశాలలో అధ్యాపకుల కింద సెటిల్ అయ్యారండి. వాళ్ళది నాది అంత లైక్ మైండెడ్, అందరితో ఒకే అవటంతో తప్పకుండా మనం అమలాపురంలో పరీక్షా కేంద్రాలకి ఏర్పాటుకి మనం కృషి చేద్దామని అన్నారు. అప్పటి నుంచి ఉద్యమాలు ప్రారంభించడం అనేది జరిగింది సార్. అసలు ఉపాధ్యాయ వృత్తి అంటేనే చాలా సెన్సిటివ్. అవునండి. మాకు ఎందుకులేండి ఆ పోరాటాలు, లేదంటే మాకు ఎందుకండి ఆ గొడవలు, హ్యాపీగా శాలరీ వచ్చిందా, మా ఫ్యామిలీ బాగుందా అని ఆలోచించుకుంటున్న రోజులు. అవునండి. ఈ రోజుల్లో మీరు అంత తెగించి ప్రజల కోసం పోరాటం ఎందుకు మీరు ఇలా చేయాల్సి వస్తుంది? అది బహుశా మా ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం కానీ, సాంస్కృతిక నేపథ్యం కానీ, మరి ఇతర రకాల నేపథ్యాలు యొక్క ప్రభావం నా మీద ఉండవచ్చు. మరి అనేక రకాలైన పోరాటాలకి కేంద్ర బిందువు ఏంటంటే కోనసీమ అండి. కోనసీమలోనే చాలా ఉద్యమాలు పుట్టడం అనేది జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అనేది జరిగింది. బహుశా వాటి ప్రభావం అంతా నా మీద పడి ఉండొచ్చు. నా మీద పడి అంటే ఆ తరహా ఉద్యమాలు కాకుండా విద్యార్థిపరమైన
సంబంధించిన సమస్యల మీద నేను దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా పోరాట బాటను చేపట్టడం అనేది జరిగిందండి. బండారు రామ్మోహన్ రావు గారు ఒక ఉపాధ్యాయుడు. అతను కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుంటారు. మరి విద్యార్థుల సపోర్ట్ మీకు ఎలా ఉంది? విద్యార్థుల సపోర్ట్ అంటే అది నాకు నేను చెప్పుకోవడం కూడా అది భావ్యం కాదు. వాళ్ళే అసలు నా బలం అంతా కూడా విద్యార్థులే. అసలు నా ఉద్యమ నేపథ్యానికి పునాది అంతా కూడా విద్యార్థి రంగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా ఉద్యమ బాట చేపట్టడానికి మొదటి విషయం విద్యార్థి సంబంధించిన సమస్య మీద నేను పోరాటం అనేది జరిగింది. అప్పటి నుంచి విద్యార్థి సంబంధిత సమస్యల మీద గత 2 దశాబ్దాలుగా మరి అనేక కార్యక్రమాలు చేపట్టాను. విద్యార్థులతో నాకు కేవలం అధ్యాపకుడిగా కాకుండా మరి వివిధ రకాలైన మార్గాల్లో కూడా నాకు అవినాభావ సంబంధం ఉండటం అనేది జరిగింది. ఎట్ ది సేమ్ అదే టైం నా మిత్రులందరూ కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు. వాళ్ళకు కూడా విద్యార్థులందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మరి నేను ప్లస్ నా మిత్ర బృందం యొక్క విద్యార్థులు ఉభయ గోదావరి జిల్లాలోనే కొన్ని వేల మంది ఉండటం అనేది జరిగిందండి. పూర్వ విద్యార్థులు అంటే నేను గత 3 దశాబ్దాలుగా అధ్యాపకుడి మీద పనిచేస్తున్నాను. నాకు అనేక మంది పూర్వ విద్యార్థులు ఉంటారు. అలాగే మా టీము కోనసీమ చేసి మరి ఆంధ్రప్రదేశ్ పూర్వ విద్యార్థుల సంఘం తీసుకుంటే మెయిన్ టీం 100 మంది ఉంటారండి. 100 మందిలో ఇంచుమించు 80 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులే. అంటే వీళ్ళందరికీ నాకు ఎన్ని చూస్తే పూర్వ విద్యార్థులే ఈ ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని వేల మంది ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదండి. వాళ్ళందరూ ఆకాంక్ష మేరకు, వాళ్ళందరూ కోరిక మేరకు, వాళ్ళందరికీ మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు నిలబడడానికి కారణం ఎవరైనా అనుకోవచ్చు? కారణం అంటే అది మీకు అంటే పెద్దల సభ, ఇది ఎమ్మెల్సీ అండి. పెద్దల సభ అంటే సాధారణంగా విద్యావంతులు, ఉన్నత రంగాలకి, వివిధ రకాలైన రంగాలకు చెందిన వ్యక్తులందరూ కూడా దానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంతవరకు వివిధ రంగాలకు చెంది ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న మహానుభావులందరూ కూడా పెద్దల సభకు వెళ్ళటం అనేది జరిగింది. ఆ సభ ఏదో రాజకీయ పునరావాస కేంద్రాల కింద మార్చాలనో, లేదా పలానా వాళ్ళకి మనం రాజకీయంగా న్యాయం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళకి ఈ సభ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిద్దామనో, ఈ తరహా నిర్ణయాలు ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకోవటం ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారందరికీ బాధ అనిపించిందండి. ఎవరో విద్యావంతులను తీసుకొచ్చి నిన్న కంటెస్ట్ చేసి వాటి దగ్గరికి వెళ్ళి ఓటు రిక్వెస్ట్ చేస్తే అది సమంజసంగా ఉంటుంది. ఈ పెద్దల సభ మరి రాజకీయ పునరావాస కేంద్రం కింద మారకూడదు. వ్యాపారస్తులకి నెక్స్ట్ ఇది కమర్షియల్గా మరి వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇదేదో పునరావాస కేంద్రం కింద అవుతుంది, ఇలా ఇప్పుడు మన మేధావర్గంతో కూడా ఇలా నోరు మూసుకు కూర్చుంటే భవిష్యత్తులో ఇదేంటంటే ఇది కూడా పూర్తిగా రాజకీయమయం అయిపోద్ది ఈ ఎలక్షన్స్ అనే సంకల్పంతో మా మిత్ర బృందం అంతా కూడా ఈ దిశగా మేము ముందుకు వెళ్ళటం జరుగుతున్నాం. మీరు ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మీ ముందున్న లక్ష్యాలేంటి? ముందున్న లక్ష్యాలంటే ముఖ్యంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి సాధ్యమైనందుకు న్యాయం చేయాలనేది నా ఉద్దేశం అండి. మన గోదావరి జిల్లాలకు చెందిన యువతకి ప్రతిభకు పదవలేదు. అయితే ఏంటంటే నైపుణ్యాలు లేవు. వాళ్ళలో నైపుణ్యాలు అనేవి లేకపోవడం వల్ల వీళ్ళ యొక్క ప్రతిభ మరుగున పడిపోవడం అనేది జరుగుతుంది. దురదృష్టవశాత్తు గోదావరి జిల్లాకు చెందిన వేల మంది యువత మరి ఉపాధి కొరకు వలస బాట చేపట్టడం అనేది జరిగిందన్నమాట. అంటే ఇక్కడ గోదావరి జిల్లాలో సరైన ఉపాధి అవకాశాలు లేక వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వీళ్ళు హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో ఎక్కడికి వెళ్ళి మరి ఏదో దినసరి వేతంతో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు అంతా శోభకు గురవటం అనేది జరుగుతుందండి. ఇక్కడే మనం మరి పరిశ్రమలు అనేవి ఏర్పడవాలి, ఉపాధి కేంద్రాలు ఇక్కడే మన గోదావరి జిల్లాలోనే ఏర్పాటు చేయాలి. ఎందుకో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఆ దశగా పెద్దగా కృషి చేయలేదు. అంటే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రాలు లాంటి గోదావరి జిల్లాలో పెద్దగా లేవన్నమాట. వాటిని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో యువత అంతా కూడా వలసబాట చేయడం వల్ల పని ఏం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రతిభని మనం పూర్తి స్థాయిలో కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆ దిశగా నేను ఆలోచన చేయడం అనేది జరుగుతున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు. అవునండి. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉండగా మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి వచ్చారు. అసలు ఎన్నికలు అంటేనే చాలా భారీ బడ్జెట్తో చాలామందిని మాయలు మంత్రాలు వేసి మన వైపు తిప్పుకునే సందర్భాలు ఇవి.
పెద్ద పెద్ద పార్టీలే తలలు పట్టుకుంటూ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు లేదా ఇంత ఖర్చు పెట్టాలని అనుకునే సందర్భంలో ఒక మాస్టర్ అయ్యుండి మీ వెనకాల సపోర్ట్ ఎవరు? దీనికి మాస్టర్ అయ్యుండి అన్నారా? మాస్టరే సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఈరోజు సమావేశంలో అత్యధిక మంది ప్రధానికాన్ని ప్రభావితం చేయగల వ్యక్తుల్లో టాప్ 1 పొజిషన్లో ఉండేవాడు ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ధైర్యం అంటే నా పూర్వ విద్యార్థులే. నేను మరి మా మిత్ర బృందం యొక్క పూర్వ విద్యార్థులే మా బలం అండి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. నేనేం క్యాన్వాసింగ్కి ఏదో రోడ్లంపడు ఏమీ తిరగట్లేదు. నా ప్రచారం అంతా కూడా ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ మా పూర్వ విద్యార్థులు భుజానికి ఎత్తుకున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాలో సింగిల్గా మరి నేను మరి ఆ స్థాయి ప్రచారానికి చేయగలుగుతున్నానంటే కేవలం ఏంటంటే వీళ్ళే నా విద్యార్థులే భుజానికి ఎత్తుకుని ప్రచారపరం అంతా కూడా వాళ్ళని నిర్వహించడం అన్నది జరుగుతుంది. మరి 34 నియోజకవర్గాలు అండి ఉభయ గోదావరి జిల్లాలో. 34 నియోజకవర్గాలు, సుమారు 100 మండలాలు ఉన్నాయి. మరి ఇంచుమించు 34 నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లోనే 100 మండలాల్లో కూడా మరి మా విద్యార్థులందరూ కూడా నాకు ప్రచారం కల్పించడం అనేది జరిగింది. అన్ని పాఠశాలకి, ఈ 100 మండలాల్లో అన్ని పాఠశాలకి, అన్ని కళాశాలకి, అదే సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, బార్ అసోసియేషన్లు, ఐఎంఏ అసోసియేషన్లు, వీటన్నిటికీ కూడా స్వయంగా వాళ్ళు వెళ్ళి మా మాస్టర్ యొక్క రికార్డు ఇది, నేను ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. నేను ఇప్పుడు ఎలక్షన్లో వచ్చాను. నేను నగ్గితే ఇవన్నీ చేస్తానని నేను చెప్పుకునే పనేం లేదు. నేను ఆల్రెడీ చేసి చూపించానండి. ఈ సందర్భంగా నేను గంటాపదంగా చెప్తున్నాను, ఐఎమ్ ప్రూవ్డ్ అండి. ఈ విషయాన్ని పిల్లలు వాటర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ మనం ఎప్పుడు ఏది అడగకుండానే ఆయన మనకు చేశారు. ఇప్పుడు ఆయన మనకు చేసామంటే దానికి 2 అంతలు 3 అంతలు వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. కాబట్టి ఈ అభ్యర్థిని మీరు ఎన్నుకోమని చెప్తున్నారు. అంతేగాని మా మాస్టర్ గారు ఓటేయమని మా వాళ్ళు కూడా, మా విద్యార్థులు కూడా అడగట్లేదండి. వాళ్ళ అండ చూసుకుని, వాళ్ళ ధైర్యం చూసుకుని, వాళ్ళ మనోభావంతోనే నేను ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీతో పాటు చాలామంది ఆశావాదులు ఉన్నారు, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. అధ్యాపకుడివి నీ వల్ల ఏమవుతుందిలే అన్న సందర్భాలు కూడా వినపడ్డాయని మాకు కూడా వినపడింది. అసలు ఆ మాటని మీరు తీసుకున్నారా? అధ్యాపకుడు నీ వల్ల ఏమవుతుంది అన్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? అయితే ముందుగా మీరు ఏంటంటే చాలామంది పోటీ పడుతున్నారు కదా అని అన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే చాలామంది పోటీ పడుతున్నారు, అందులో వస్తలేదు. అయితే ఇందులో ముఖ్యంగా పోటీ పడేవాళ్ళు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ విద్యార్థులకి, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి సర్వీస్ చేద్దామని వచ్చారా, లేకపోతే ఎవరో అధిష్టానం నిలబడమనం వలన నిలబడ్డారా, లేదా ఏదో సంఘం నిలబడమనం వలన నిలబడ్డారా అన్నది ప్రతి ఓటరు కూడా మరి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే అధిష్టానం నిలబెట్టింది కాబట్టి వాళ్ళు వచ్చి నిలబడ్డారు. అంతేగాని విద్యార్థులకి, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి వాళ్ళు ఏదో సర్వీస్ చేద్దామని కాదు, ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు. అది నెగ్గాక వాళ్ళు ఎంతవరకు చేస్తారన్నది అది భవిష్యత్తులో తేలుతుంది. అదేవిధంగా సంఘాలను నిలబెట్టినాయి కాబట్టి కొంతమంది నిలబెట్టడం అన్నది జరిగింది. అంటే ఆ అధిష్టానాలు ఆ సంఘాలు నిలబెట్టకపోతే ఆ అభ్యర్థులు నుంచోపోయేవారు, కంటెస్ట్ చేసేవారు కాదు. నేను అలా కాదు. నాకు అధిష్టానం అంటే ఏం లేదు, నాకు సంఘాలు అంటే ఏం లేదు. నేను స్వయంగా విద్యార్థుల యొక్క మరి ధైర్యాన్ని అండనే చూసుకుని నేను ఈ ఎలక్షన్ని ఫేస్ చేయటం అన్నది జరుగుతుంది. అది ఓటర్లు కూడా ఆ తేడాని గమనించాలని కోరుచున్నాను. నెక్స్ట్ మరొకటి మీరు ఏదో అన్నారు ఏంటి, అధ్యాపకుడిగా మీ వల్ల ఏమవుతుంది అన్న మాటలు కూడా వినపడ్డాయి. అయితే దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? 20 సంవత్సరాల క్రితమే మా కోనసీమకు చెందిన విద్యార్థులకి పోటీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలనేసి నేను ఉద్యమం ప్రారంభించినప్పుడు నా మిత్ర బృందం అంటే ముఖ్యంగా 2, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం, కోనసీమ శాఖ. అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమం తరహా సమయంలో ఏర్పడిన కోనసీమ జేఏసీ. ఈ 2 నాకు కుడి భుజం, ఎడభుజం. ఒకటేమో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం, రెండోది కోనసీమ జేఏసీ. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం పేట మేము పరీక్షా కేంద్రాల నుంచి పోరాడిన సమయంలో కూడా చాలామంది మమ్మల్ని హేళన చేశారు, నవ్వుకున్నారు. పేపర్లో పేర్లు వస్తాయని చేస్తున్నారు, పేపర్లో ఫోటోలు పడతాయని చేస్తున్నారని కూడా మమ్మల్ని వెటకారాలు ఆడటం అన్నది జరిగింది. అంటే అవన్నీ మేము పాజిటివ్గా తీసుకున్నాం. పరీక్షా కేంద్రాన్ని సాధించి చూపించాం. బీఈడీ పరీక్షా కేంద్రాలు, ఎంసెట్ పరీక్షా కేంద్రాలు, పాలిటెక్నిక్ పరీక్షా కేంద్రాలు, ఇవన్నీ కూడా కాకినాడ, రాయమండ్రి వెళ్ళి రాయవలసిన అవసరం లేకుండానే మా అమలాపురంలో రాసే విధంగా మేము పోరాటాలు చేసి అవన్నీ కూడా సాధించుకోవడం అనేది జరిగింది. ఒక వాస్తవ విషయాన్ని కూడా చెప్పాలి. మేము వీటిని సాధించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకరించారు. వాళ్ళ సహకారం లేకుండా మేము సాధించామని మాత్రం మేము
అది అబద్ధం చెప్పడం అనేది చాలా తప్పు వాళ్ళ సహకారంతో మేము వీటిని సాధించుకోవడం జరిగింది. బట్ ఏంటంటే మేము అదేవిధంగా ఈ పరీక్షా కేంద్రాల ఉద్యమం తర్వాత ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభించాం. మరి కోనసీమలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రకే స్ఫూర్తిదాయకంగా జరిగింది. మేము ఆ తరహా సమైక్యాంధ్ర ఉద్యమం కోనసీమలో చేస్తే స్థానిక ఆర్డీఓ గారు ఒకే మాట అన్నారు, మీ కోనసీమ జేఏసీ కార్యవర్గం, మా కోనసీమ జేఏసీ కార్యవర్గం అంటే మ్యాక్సిమం అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులేనండి. మిగిలిన వాళ్ళు ప్రైవేటు ఉద్యోగులు. దానికి చైర్మన్ ఎవరంటే వాసా శామ్యూల్ దివాకర్, అతను రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ అనమాట. ఆర్డీఓ గారు కొన్ని వేల మంది సమక్షంలో ఒక మాట అన్నారు, ఈ కోనసీమ చేసి కోనసీమకు ఒక పాఠాన్ని నేర్పింది అన్నారు. ఏంటి పాఠాన్ని నేర్పడం అంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూడటం అనేది జరిగింది. అంటే ఆ పూర్వకాలం నుంచి అప్పటి వరకు ఏంటంటే ఆ కోనసీమ కేంద్ర అమలాపురం పట్టణంలో వాస్తవంగా మాట్లాడుకుంటే కుల తరహా ఉద్యమాలే జరిగాయన్నమాట. ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేపడితే అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వాడు చూసి ఆ సామాజిక వర్గీయులు మాత్రమే అతనికి సహకరించడం అనేది సాధారణంగా జరిగింది. అయితే మేము కోనసీమ జేఏసీ ఏంటంటే మా కోనసీమ జేఏసీలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా మా కోనసీమ జేఏసీలో ఉండటం అనేది జరిగింది. మేమందరం కూడా ఒక్క తాటి మీద నిలిచి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అమలాపురంలో 130 రోజులు నిరాటంకంగా నిర్వహించడం అనేది జరిగింది. అక్కడ ఏంటంటే సంకేతం ఒకటి మా ద్వారా అక్కడికి ప్రజలకు వెళ్ళింది. అందరూ కలిస్తే చేసే ఉద్యమం మరింత బలోపేతంగా ఉంటుంది, అది రాష్ట్ర స్థాయికి వెళ్తుంది, అవసరమైతే జాతీయ స్థాయికి వెళ్తుంది. సో అందరూ కలిసి ఉండటం వల్ల అది ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనే పాఠాన్ని మేము కోనసీమ ప్రజలకి నేర్పామని ఆర్డీఓ గారే మాకు కితాబు ఇవ్వటం అన్నది జరిగింది. ఇప్పటికీ మేము గర్వంగా చెప్పుకుంటాం అక్కడ జరిగే సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి. సార్, జేఏసీ కన్వీనర్గా ఎన్నో ఉద్యమాలు, అవునండి, ఎన్నో సవాళ్ళు, వీటన్నిటిని ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తున్నారు. నాయకుడు అంటే ప్రజలను పరిపాలించడానికి కాదు, ప్రజల్లోంచి పుట్టినవాడే నాయకుడు. అది అందరికీ జగమెరిగిన సత్యం. క్షేత్రస్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాడో అవన్నీ సమస్యలన్నీ తీసుకుని వాటిని నివారణ మార్గాలు కానీ లేదంటే వాటిని చేసే మార్గాలు కానీ తెలిసిన వాడే నాయకుడి కింద ముందుకు వస్తాడు. కోనసీమలో కావలసినటువంటి వనరులు కానివ్వండి, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, లేదు ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ చాలా దగ్గరగా ఉండి చూసిన మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి రీజన్ చెప్పుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిపించాలి అని కోరుకునే ఓటర్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను ఇప్పుడు మీరు అందరూ ఓట్లేసి గెలిస్తే నేను మీ అందరికీ ఇది చేస్తానని చెప్పడం కాదు. నేను ఎంతకుముందు నేను ఆల్రెడీ ప్రూవ్డ్ మీ గురించి సంవత్సరాల తరబడి అనేక సామాజిక పరమైన కార్యక్రమాలు చేసి నిరూపించుకోవటం అన్నది జరిగింది. తప్పకుండా మీ అందరి అభివృద్ధి కొరకు, మీ అందరికీ మంచి ఉపాధి అవకాశాలు కలిగేలాగా, మీ అందరిలో కూడా నైపుణ్యాలు పెరగడానికి అవసరమైన నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా మన గోదావరి జిల్లాలో సరైన విశ్వవిద్యాలయం అంటే నన్నయ్య విశ్వవిద్యాలయం ఉంది. మనకి ఆక్వా చాలా ప్రాముఖ్యత చెందింది. ఆక్వాకి సంబంధించి కానీ లేదా పెట్రో యూనివర్సిటీ గతంలో మన గోదావరి జిల్లాలో పెడదాం అనుకున్నారు. అది ఇతర జిల్లాలకి మళ్ళీపోవటం అనేది జరిగింది. పెట్రో యూనివర్సిటీ అంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకి కూడా నేను నడుము బిగించి ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో యువత ఉపాధి అవకాశాలు లేక ఎక్కడో వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా సాయశక్తిలో నేను కృషి చేస్తానని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి, అదేవిధంగా విద్యార్థులకి మాటిస్తున్నాను. రామమోహన్ రావు గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అసలు మీరు ఈ పోటీకి దిగడమే ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఓ పక్క కూటమి ప్రభుత్వం, మరో పక్క మిగిలిన అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నారు. మీ వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఇంత పెద్ద భారీ శక్తుల్ని మీరు ఢీకొట్టడానికి రంగంలో దిగుతున్నారు కదా, అసలు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపించడం అంటే నాలో నా ఆత్మవిశ్వాసమే దీన్ని నడిపించడం అనేది జరిగింది. నా ఆత్మవిశ్వాసం బలోపేతం అయిన నేపథ్యం ఏంటంటే కోనసీమ రైల్వే లైన్ సాధన ఉద్యమం. కోనసీమ రైల్వే లైన్ నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే. 20 సంవత్సరాల క్రితం స్వర్గీయ లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారు దానికి అంకురార్పణ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 1 year పూర్తి అవ్వకుండానే ఆయన పరంపదించారు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్టు వెనకడిగేసింది. దాదాపు అది మరుగున పడిపోయే పరిస్థితికి రావడం అనేది జరిగింది. ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము అంటే అంత చేశాను గొప్పలు చెప్పుకుంటారు. కానీ 20 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము 2009లో సమైక్యాంధ్ర ఉద్యమం 1 చేసామండి.
తర్వాత 2013లో సమైక్యాంధ్ర ఉద్యమం 2 చేసాం. ఈ ఉద్యమాలతో ఏంటంటే మా బ్యాచ్ నేను మరియు మా మిత్ర బృందం కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఉద్యమాలు అయ్యాక మేము ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ మీరు ఎక్కడో సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు, ఆ ఉద్యమం చేశారు, ఈ ఉద్యమం చేశారు, మన ప్రాంతానికి సంబంధించి మనకు రైలు లేదు, రైలు లేకపోవడం వల్ల అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. మన ప్రాంతీయ సమస్య మీద మీరు ఎందుకు స్పందించట్లేదని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ప్రశ్నించడం అనేది జరిగిందన్నమాట. వాళ్ళు ఎలా ప్రశ్నించడంతో ఏంటంటే మాలో ఇంకా దాని ఒక మేము స్ఫూర్తిగా తీసుకుని ఏంటంటే కోనసీమ రైల్వే లైన్ ఉద్యమాన్ని మేము ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. అంటే రైల్వే లైన్కి నిధులు సాధించడం. ఇందాక మీరు అన్నారు కదా ఏదో హేళన చేస్తారు, అప్పుడు కూడా మమ్మల్ని హేళన చేయడం అనేది జరిగింది. మహామహుల వలన లేదా ప్రజాప్రతినిధుల వలన కూడా సాధ్యం కాని వేరేలా సాధిస్తారనేసి దాదాపు 5 సంవత్సరాల పాటు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టుండే. రాస్తారోకలు, మానవాహారాలు, మీటింగ్లు, దీక్షలు, మేము చేయని కార్యక్రమం అంటూ లేదండి. అంటే రైల్వే లైన్కి నిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయమని, అది ఇంచుమించు 2000లో ప్రాజెక్ట్ అండి. అది 2000 ప్రాజెక్ట్ అయితే 2000 నుంచి ఇంచుమించు 2014 వరకు అన్ని రైల్వే బడ్జెట్లో కలిపి కేవలం 60 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టుకి మంజూరు అయినాయండి. అంటే అయితే ఆ ప్రాజెక్ట్ని అలా లైవ్లో ఉంచడానికి ప్రతి రైల్వే బడ్జెట్లో ₹1 కోటి, ₹2 కోట్ల అలాగా మంజూరు చేసేవారు అంతే అండి. అంటే ప్రజాప్రతినిధులు అడిగేవారు కానీ వీళ్ళ బలం అప్పుడు అంత కేంద్ర స్థాయిలో ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉండేది కాదు. అందుకు నిధులు మంజూరు అయ్యేవి కాదండి. తర్వాత ఈ 5 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలను చేసి ఇంక విసుకొచ్చిందండి. విసుకొచ్చి ఏం చేస్తే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని అప్పుడు మా కోనసీమ జేఏసీ కార్యవర్గం దాన్ని షెడ్యూల్ వేసుకునండి. సుమారు 4 రోజుల పాటు ప్రతిరోజు 13 కిలోమీటర్లు ఉండేలాగా, ప్రతిరోజు రాత్రి ఏ గ్రామంలో అయితే పాదయాత్ర అయిందో అక్కడే మేము స్టే చేసేలాగా ఆ విధంగా షెడ్యూల్ చేసుకుని మేము 2014లో కోటిపల్లి నుంచి నరసాపురంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఈ పాదయాత్రకి అప్పటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చాలామంది సహకరించారు, కొంతమంది కూడా సహకరించకపోవడం అనేది జరిగింది. అయితే మేము ప్రజాప్రతినిధుల గురించి ఏనాడు పెద్ద అంతగా పట్టించిన వాళ్ళం కాదు. అది సహకారం ఒకసారి అందిది, ఒకసారి అందిది కాదు. మేము ఏంటంటే మా మనోబలం మీద మిత్రబృందం యొక్క అండదండలతోనే మేము ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే మేము 4 రోజుల పాటు పాదయాత్ర చేసాం. అది రాష్ట్ర స్థాయిలో మారుమోగిపోయిందండి. అన్ని పత్రికలు కూడా నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా బాగా ప్రాచుర్యం కల్పించినాయి ఆ పాదయాత్రకి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందన లేదండి. అంటే మన యుద్ధం అంతా కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే రైల్వే లైన్కి నిధులు మంజూరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు కానీ ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంత చేసినా వీళ్ళు స్పందించట్లేదని, ఇంక ఈ విషయం ఈ అంశాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలి, అమీతుమీ తేల్చుకోవాలని మా కోనసీమ జేఏసీ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందండి. అంటే మేము అంతలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఢిల్లీ 2015 టైంలోనే మన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అప్పట్లో బీజేపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కింద రామ్మాధవ్ గారు అని ఒక ఆయన చేసేవారు. ఆయన అమలాపురానికి పట్టణంకి చెందిన వ్యక్తి. ఆయన ఎన్డీఏని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండేవారు అన్నమాట. అంటే 20 సంవత్సరాల క్రితం బాలయోగ్ గారు ఏ విధంగా అయితే మరి అగ్రస్థానంలో ఉండేవారో ఆ తర్వాత ఇంచుమించు ఆయన తర్వాత ఎంతో కొంత ఆ స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళు అంటే కేంద్రాన్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు రామ్మాధవ్ గారే. సరే రామ్మాధవ్ గారు ఉన్నారు, మన ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా అని చెప్పేసి మేము ఆ ధైర్యంతో మేము ఢిల్లీ వెళ్ళటం అన్నది జరిగిందండి. సుమారు 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నాం. మొదటి రోజు చాలా ఎక్కట్లు పట్టడం అనేది జరిగింది. అంటే రైల్వే మినిస్టర్నే కలవాలని అనుకున్నాం. మా స్థానిక ఎంపీలు, మా అమలాపురం నియోజకవర్గం ఎంపీ, అదేవిధంగా కాకినాడ నియోజకవర్గం ఎంపీ, వీళ్ళందరూ కూడా మాకు అపాయింట్మెంట్ గురించి ట్రై చేశారు. అయితే అనుకోకుండా అదృష్టవశాత్తు 2వ రోజే రామ్మాధవ్ గారి అపాయింట్మెంట్ మాకు దొరికిందండి. ఎప్పుడైతే రామ్మాధవ్ గారి అపాయింట్మెంట్ జరిగిందో రామ్మాధవ్ గారికి మాకు మధ్య సుమారు 30 నిమిషాల పాటు భేటీ జరిగింది. వెంటనే ఆయన రైల్వే కార్యాలయానికి ఫోన్ చేయటం, పిఎంఓ కార్యాలయానికి ఫోన్ చేయటం, పలానా టీం వస్తున్నారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళ సామాజిక స్పృహతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఏదైనా రాజకీయ ఉద్దేశం లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళు వస్తే విచ్చుకొలుస్తారు అనే విషయాలు మాట్లాడమని ఆయన చెప్పడంతో వెంటనే మాకు రైల్వే మినిస్టర్ అపాయింట్మెంట్ వెంటనే దొరికింది. ఎప్పుడైతే రైల్వే మినిస్టర్ అపాయింట్మెంట్ దొరికిందో అంటే అప్పుడు ఇంచుమించు బీజేపీ టీడీపీ కలయికండి అప్పుడు కేంద్రంలోని. ఈ ఎంపీలో ఇంచుమించు అప్పుడు 12 మంది ఉన్నారు. సమావేశాలు జరుగుతున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ మరియు బీజేపీ ఎంపీలు 12 మంది అండి. 12 మంది కూడా మమ్మల్ని అప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం అనేది జరిగింది. మేము ఈ టీడీపీ బీజేపీ సంబంధించిన సుమారు 7-8 ఎంపీలు కలిపి రైల్వే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. సురేష్ ప్రభు గారు అప్పుడు రైల్వే మినిస్టర్ అండి.
అయితే దీనికి సుమారు 2 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. అప్పుడు మా పార్లమెంట్ సభ్యులు పండుల రవీంద్రబాబు గారు, ఓకే. ఆయన మంచి విద్యావేత్త, అంటే ఐఆర్ఎస్ అండి అతను. అతనితో ఆయన హిందీ ఇంగ్లీష్ మంచి బాగా రావడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా టీడీపీ బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది స్వర్గీయ లోక్సభ స్పీకర్ బాలయోగి గారి మానసిక పుత్రిక ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల కోనసీమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా ఆయన బాలయోగి గారి ఆశయం కూడా నెరవేరుతుందని చెప్పడం అనేది జరిగింది. సురేష్ బాబు గారు సానుకూలంగా స్పందించారు. ఆ 2015 రైల్వే బడ్జెట్లోనే 200 కోట్లు కేటాయింపులు జరిగినాయి సార్. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, కేవలం మేము చేసిన పోరాటం వల్ల అండి. ఈ ప్రజాప్రతినిధులు చేసిన కృషి కారణంగా కాదండి, మేము చేసిన పోరాటం ఫలితంగానే కోనసీమ రైల్వే లైన్కి 200 కోట్లు మంజూరని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1400 కోట్లు మంజూరని ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క రైల్వే పనులు పరిగెత్తుతున్నాయండి. ఇవన్నీ మా కోనసీమ చేసి చేసిన పోరాటం ఫలితంగానే జరుగుతున్నాయనేసి నేను ఘంటాపదంగా నేను రొమ్ము విరుచుకుని మరి గర్వంగా చెప్తున్నాను. సార్, మీరు ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదురయ్యే ఉండాలి. అసలు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి? ఇటువంటి అంటే సాధారణంగా ప్రజల నుంచి మద్దతు ఉంటుందండి. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా మన దగ్గరికి వచ్చేసి మద్దతు ఎవరు, కానీ ఎక్కడికి వెళ్ళినా, సపోజ్ కాయగూరల దుకాణం దగ్గరికి వెళ్ళి కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్ళినా, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినా, లేదా ఏదైనా కిన్నా ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటుంటారండి. ఏమండి ఏమైంది, ఎంతవరకు అయింది, ఏ మషన్ ఎంతవరకు వచ్చింది, మషన్ మీరు చేసిన దానివల్ల ఎంతవరకు వచ్చిందండి అయ్యి అంటారు. అయ్యి అంటమే కాదండి, మాస్టర్ అలా కదండి, మీరు పోటీ చేయండి, దేనికన్నా పోటీ చేయండి. సుమారు గత 10 సంవత్సరాలుగా అండి ప్రజల నుంచి నాకు విపరీతమైన ఒత్తిడి అండి. ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ మీరు అలా కాదండి, మీరు ఇలా టీంలో అయితే వెళ్తాయి కదండి, పోటీ చేయండి, మీరు ఏదైనా ప్రజాప్రతినిధి అయితే మీరు మరింత న్యాయమా అందరికీ జరుగుతుందండి. బహుశా దాని ప్రభావం కూడా ఇప్పుడు నా మీద బాగా పడి ఉండొచ్చు. వాళ్ళు చెప్పగా నాకు కొంచెం అది బ్రెయిన్ వాష్ అయిపోయి మొత్తం మీద చేయాలని నిర్ణయం తీసుకోవడం అన్నది జరిగిందండి. సార్, ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అఖండమైన మెజారిటీని సొంతం చేసుకోవాలని, అలాగే మీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు ఇంకా మెరుగులు దిద్దాలని, ఇంకా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అలాగే నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ కూడా మళ్ళీ మీరు దాన్ని పూర్తి చేయాలని, దాన్ని ప్రజలకు ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీ ఉన్నతమైన శిఖరాలని మీరు అధిరోహిస్తారని మేము మా కేకే న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఒక విషయం అండి, మీరు మాకు ధన్యవాదాలు చెప్పడం కాదు, నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో మరి ప్రధాన పార్టీలతో ప్రచారంలో నేను పోటీ పడలేకపోతున్నానండి. ఇటువంటి నేపథ్యంలో నా సామాజిక మరి కార్యక్రమాలను చూసి మీరు నన్ను ఓటర్లకి పరిచయం చేయాలని, నా గురించి ఓటర్లకి తెలియచెప్పాలని మీరు ఈ తరహా మరి భేటీ ఏర్పాటు చేసినందుకు మీ కేకే న్యూస్ గారికి నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.